ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈరోజు మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రభువు దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. అనుదినము ఆయన కృపయే మనలను భరించుచున్నది. అనుదినము ఆయన వాత్సల్యత గొప్పది. ప్రభువుకే మహిమ కలుగునుగాక. ప్రియులారా, పరిశుద్ధాత్మునితో అనుదినము ఈ క్లుప్త సందేశం లేదంటే ఈ షార్ట్ మెసేజ్ ద్వారా మిమ్ములను ప్రతి దినము కలుసుకోవడం ఒక గొప్ప భాగ్యం. నిజంగా యేసు దర్శించుచున్నాడు పరిచర్యలకు. ప్రభు మిమ్ములను ఇచ్చినందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. మీ ప్రార్థన, మీ ఆదరణ, మీ సహకారము, మీరు ఆశీర్వదింపబడుచున్నారు, ప్రభువు చేత బలపరచబడుచున్నారు. అదే నాకు మిక్కిలి సంతోషం. అదే నాకు ఒక గొప్ప ఉత్సాహం. ఆమెన్. తద్వారా అనేకులు సాక్ష్యం చెప్పుచున్నారు. అది తలంచి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈరోజు చూడండి, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని ధైర్యపరచబోతున్నాడు. ప్రభు యొక్క వాక్యమును వినండి. వాక్యములోనికి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. దేవుని ఆత్మచేత నడిపింపబడువారు వారు దేవుని కుమారులు, సన్స్ ఆఫ్ గాడ్. మీకందరికీ తెలుసు, యోహాను 1:12లో తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అక్కడ ఆయన యొక్క బిడ్డలు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని ఆంగ్లములో అనువదించబడింది. అదే రీతిగా రోమ 8:14లో చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అనే దాంట్లో సన్స్ ఆఫ్ గాడ్. అలాగైతే పిల్లలు, కుమారులు. పిల్లలంటే చిన్నవారు, కుమారులు అంటే కొంచెం వయసులోనికి వచ్చిన వారు, కొంచెము పరిపక్వత చెందినవారు. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారు. మీ పెద్ద కుమారునికి 25 సంవత్సరాలు. ఆ పెద్ద కుమారునికే అన్ని బాధ్యతలు అప్పగించి మీరు వెళుతారే తప్ప చిన్న కుమారునికి 7 సంవత్సరాలు ఆ చిన్న కుమారునికి ఏ బాధ్యత అప్పగించరు. ఎందుకంటే అతనికే బాధ్యత ఉంటుంది, పెద్ద కుమారునికే. ఈరోజు నేను మిమ్మల్ని చూసి చెప్తున్నాను, పరిశుద్ధాత్మ అభిషేకములో నింపబడగా ఆ స్పిరిచువల్ మెచ్యూరిటీ ప్రభు మీకిస్తాడు, ఆత్మీయ పరిపక్వత. అలాగైతే మీరు ఆత్మచేత ఈజీగా నడిపింపబడేది మీరు అనుభవిస్తారు. ప్రార్థించేటప్పుడు ప్రభువు చెప్తాడు, ఈ మార్గం గుండా నీ వెళ్ళవద్దు, దీన్ని చేసుకోవద్దు, ఇది చక్కగా లేదు, ఇది దేవుని చిత్తము కాదు అని. అలాగూ ప్రభువు ఏదైనా ఒక ఆటంకం వచ్చేటప్పుడు మీరు సోలిపోవద్దు. థ్యాంక్ గాడ్, ప్రభువా ఖచ్చితంగా నడిపిస్తున్నారని చెప్పగలరు. అలాగైతే ఆత్మ దేవుని నడిపింపు కనుగొనుటకు మిక్కిలి అభిషేకమే ముఖ్యం, అవసరం. అలాగైతే మీరేం చెయ్యాలి? తండ్రి, అనుదినము ఆత్మలో నింపబడి నడుచుటకు మీరు నన్ను నింపండి, నా బిడ్డలను నడిపించండి, నా కుటుంబమును, నా భార్య, నా పిల్లలను మీరు నడిపించండి. వ్యాపారస్తులు, మీ వ్యాపారమును ప్రభువా మీరు నడిపించండి అని అడగండి. ఉద్యోగమునకు వెళ్ళేటప్పుడు తోడుగా ఉండండి, దేవా జ్ఞానం ఇవ్వండి. ప్రభువా ఈ పరిచర్యను మీరిచ్చారు, ఈ పరిచర్య మీరు నడిపించండి. అలాగే ప్రార్థించి అనుదినం అభిషేకమును కాపాడుకోండి. ప్రభు చూడండి ఎంత మహిమగా మిమ్మల్ని నడిపిస్తాడో. సరేనా? గత కాలములో నష్టము, గత కాలములో పోరాటము, ఓటమి వదిలిపెట్టండి, అయిపోయింది. ఇక మీదట ముందుకు కొనసాగండి. మీ కొరకు ఆశీర్వాదములు వేచి ఉన్నాయి. ప్రార్థించుదామా? నాతో కలిసి కుటుంబముగా ప్రార్థించండి. మా ప్రియమైన యేసురాజా, మీ నామములో ప్రియ బిడ్డల కొరకు, సహోదరి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాను. మారా చేదును మధురముగా మార్చినట్లుగా ఒక నూతన మార్గం బిడ్డలకు తెరవబడాలి. ఈ రోజు వీరి చెవులలో వినబడే ఈ మాట అనేది మహిమగల అద్భుతములను తీసుకురావాలి. ప్రార్థనను ఆలకించి ఆశ్చర్యముగా నడిపించబోయే దేవుని కృపకై స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్.
గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మిమ్మలను భరిస్తుంది. ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి, అనేకులకు షేర్ చేయండి. ప్రభు నామం మహిమపరచబడును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842525836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.